Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ ఎమెనోరియా గురించి మాట్లాడదామండి. సైకిల్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్ అన్నవి పీరియడ్స్ లేడీస్లో రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. రెగ్యులర్ అని ఎప్పుడు అంటాము అంటే ఒక పీరియడ్కి నెక్స్ట్ పీరియడ్కి మధ్యలో డ్యూరేషన్ 21 నుంచి 35 రోజుల మధ్యలో వేరియేషన్ కావచ్చు, కానీ ఈ రేంజ్ మధ్యలోనే వేరియేషన్ ఉంటే వాళ్ళకు సైకిల్స్ రెగ్యులర్ అని అర్థం. అదే ఈ డ్యూరేషన్ బయట 15 డేస్కి ఒకసారి వస్తుంది, 2-3 మంత్స్కి ఒకసారి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం. ఎమెనోరియా అంటే ఏంటి అంటే పూర్తిగా పీరియడ్స్ చాలా లాంగ్ టైం వరకు తనకు రావు అనమాట. ఇది 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ అమెనోరియా, ఇంకొకటి సెకండరీ అమెనోరియా. ప్రైమరీ అమెనోరియా అంటే ఆ అమ్మాయికి పెద్ద మనిషి అవ్వలేదు, అంటే ఏజ్ 14 ఇయర్స్ వచ్చింది, ఆ టైంకి పీరియడ్స్ స్టార్ట్ అవ్వలేదు, బ్రెస్ట్ డెవలప్మెంట్ లేదు. సో ఇలాంటి కండిషన్ని ప్రైమరీ అమెనోరియా అంటాం. సెకండరీ అమెనోరియా అంటే తనకు పీరియడ్స్ ఉండే పాస్ట్లో, ఆ తర్వాత సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ లేదా ఏదో ఒక డిసీజ్ వల్ల పీరియడ్స్ సడన్గా రావడం ఆగిపోయాయి, దాన్ని సెకండరీ అమెనోరియా అంటారు. సో ఈ ప్రైమరీ అమెనోరియా ఎందుకు అవ్వచ్చు అంటే 14 ఇయర్స్ దాటినప్పటికీ పీరియడ్స్ రావట్లేదు, లేదా 16 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంది, అండర్ ఆర్మ్ హెయిర్ వస్తుంది. సో అలాంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అంటే 16 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చండి. 16 తర్వాత కూడా ఇంకా పీరియడ్ రాలేదంటే కూడా దాన్ని ప్రైమరీ అమెనోరియా అంటాం. సో ఈ ప్రైమరీ అమెనోరియాకి రీజన్స్ వచ్చేసి మనకు పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి లేడీస్కి బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ ఉంటుంది, FSH, LH అనేవి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తాయి. సో అవి కరెక్ట్ టైంకి ఆ ఏజ్ గ్రూప్లో, పెద్ద మనిషి అయ్యే టైంలో ఏజ్ గ్రూప్లో అవి సడన్గా పల్సటైల్ ఫ్యాషన్లో ఇంక్రీజ్డ్ సెక్రీషన్స్ వస్తాయి. అవి వచ్చి మన అండాశయం మీద యాక్ట్ చేసినప్పుడు ఒక హార్మోనల్ చేంజెస్ ఒక సైక్లికల్ మెథడ్లో యాక్ట్ అవ్వడం వల్ల గర్భసంచి మీద పొర ఫామ్ అవ్వడం, పడిపోవడం అండ్ పీరియడ్ లాగా ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ యాక్సెస్ మనకి ఎక్కడ దెబ్బతిన్నా కూడా తనకి పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వకపోవచ్చు. రీజన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఒకటి డిస్కస్ చేస్తానండి ఇవాళ. ఒకటి వచ్చేసి మెదడు నుంచి సిగ్నల్ రిలీజే అవ్వట్లేదు. దానికి కారణం ఒకటి హైపోథాలమస్ లేదా పిట్యూటరీ అన్న గ్లాండ్స్లో ఫార్మేషన్లో ఏదన్నా డిఫెక్ట్ అవ్వడము, లేదా వాటికి దగ్గరలో ఉండి ఏదన్నా బ్రెయిన్ ట్యూమర్స్ ఏదన్నా ఫామ్ అవ్వడము, లేదా ఇన్ఫిల్ట్రేటివ్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల దెబ్బతిండడం వాటి ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఓవరీ లెవెల్లో జన్యు పరంగా గర్ల్కి ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్టయితే ఓవరీస్ బై బర్త్ సరిగ్గా డెవలప్ అవ్వవు, అప్పుడు వచ్చే హార్మోన్స్కి రెస్పాండ్ అవ్వదు, కాబట్టి యూట్రస్లో కూడా లైనింగ్ ఫామ్ అయ్యి పీరియడ్ అనేది రాకపోవచ్చు. దీన్ని ప్రైమరీ అమెనోరియా అంటారు. అండ్ వెరీ వెరీ రేర్ కేసెస్లో ఏమవుతుందంటే అండి, సమ్ లేడీస్ గర్భసంచి లేకుండా పుడతారు, వాళ్ళని ముల్లేరియన్ ఏజెనిసిస్ అని అంటాం. వాళ్ళకి అండాశయాలు ఉంటాయి కానీ గర్భసంచి అన్నది ఉండదు అసలు బై బర్త్. సో ఆ ముల్లేరియన్ ఏజెనిసిస్ కండిషన్స్లో కూడా ప్రైమరీ అమెనోరియాగానే ప్రెజెంట్ అవుతారు. నౌ విల్ టాక్ అబౌట్ సెకండరీ అమెనోరియా. సెకండరీ అమెనోరియా అంటే ఒకప్పట్లో తనకు సైకిల్స్ మంచిగానే వచ్చేవి, బట్ ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ 6 మంత్స్ దాకా తనకు పీరియడ్స్ అన్నవే రాలేదు. సో అది సెకండరీ అమెనోరియా అంటాం. కాజెస్ ఏమై ఉండొచ్చు అంటే ఒకటి PCOD, నీటి బుడగల సమస్య, చాలా రెసిస్టెంట్ PCOD. సో వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇస్తేనే విత్డ్రాల్ బ్లీడ్ ఫామ్గా వాళ్ళకి పీరియడ్ వస్తుండొచ్చు. సో అది ఒక కాజ్ అయి ఉండొచ్చు అండి. సెకండ్ వచ్చేసి మెనీ యంగ్ గర్ల్స్ పియర్ ప్రెషర్లో, ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల, లేదా ఇలా కనపడాలి, ఇలా ఉండాలి, అటువంటి స్కర్ట్స్ వేసుకోవాలి, సో అవన్నీ టెన్షన్స్లో ఏం చేస్తున్నారంటే సరిగ్గా తినకపోవడం, చాలా సన్నగా ఉండాలన్న ఏంతో ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేయడం, అడిక్వేట్ డైట్ తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల నార్మల్ BMI కంటే కూడా చాలా లో BMI, లో వెయిట్కి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు వాళ్ళకి యాక్సెస్ దెబ్బతింటుంది, హైపోథాలమస్ నుంచి రావాల్సిన హార్మోన్స్ దెబ్బతింటాయి. సో అలాంటి ఫంక్షనల్ కాజెస్ వల్ల కూడా ఎమెనోరియాకి దారి తీయచ్చు, సడన్గా పీరియడ్స్ రాకపోవడం. ఇటువంటి కేసెస్లో సింపుల్, తను ఎక్సర్సైజ్ని మోడరేట్ చేసి తన డైట్ని మళ్ళీ న్యూట్రిషియస్ డైట్ రెజ్యూమ్ చేసుకొని వెయిట్ నార్మల్ BMI రేంజ్కి అటైన్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా సైకిల్స్ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమేం రీజన్స్ అయి ఉండొచ్చు
అంటే కొంతమందికి సరిగ్గా బ్లడ్ ఫ్లో వెళ్ళకపోవడం వల్ల హైపోథలామస్ పిట్యూటరీకి వాటి ఫంక్షన్స్ తగ్గిపోవచ్చు అండి. ఇటువంటి కేసెస్లో కూడా అవుతాయి. నేను ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా పెథలాజికల్ కేసెస్, అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల తనకు పీరియడ్స్ రాకపోవడం. ఫిజియోలాజికల్ కూడా ఉంటాయి, అంటే ఎక్కడెక్కడ పీరియడ్స్ రాకున్నా అది నార్మల్, వరి కానక్కర్లేదు. అంటే ఒకటి, ఇంకా పెద్ద మనిషి కాలేదు, ప్యూబర్టీ కంటే ముందు ఏజ్. సెకండ్, మెనోపాజ్, అంటే ఆల్రెడీ పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయాయి ఎల్డర్లీ లేడీస్లో. సో పోస్ట్ మెనోపాజల్లో మనకి ఎమెనోరియా ఉంటుంది. అండ్ ఇంకొక 2 ఇన్స్టెన్సెస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. సో పూర్తి ప్రెగ్నెన్సీ 9 monthsలో పీరియడ్స్ రాకపోయినా దట్ ఈస్ అ నార్మల్ ఫినామినల్. అండ్ లాక్టేషన్, బేబీకి పాలు ఇస్తున్న టైం వరకు, ఫీడ్ ఇస్తున్న టైం వరకు కూడా పీరియడ్స్ రాకపోయినా ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. దట్ ఈస్ అ వెరీ ఫిజియోలాజికల్ ప్రాసెస్. సో ఎమెనోరియా నార్మలా అబ్నార్మలా, దానికి ఏంటి కాజ్ అని చూసుకోగలిగితే ఈ ఇన్ఫర్టిలిటీకి చాలా క్లోజ్లీ రిలేటెడ్ ఉంటుంది అండి. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా ఫెసిలిటేట్ అవుతుంది. థ్యాంక్ యూ.